మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగబోతోంది. అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి మహిళా డిగ్రీ కాలేజ్లో ఒక అంటే పెళ్ళైనటువంటి వెంటనే పరీక్షకు హాజరైనటువంటి వధూవరులు ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఉదయం చిత్తూరులో వివాహమైనటువంటి నేపథ్యంలోనే నేరుగా పరీక్షా హాల్కి పెళ్లి బట్టలతోనే వచ్చారు. మేడం, ఎగ్జామ్ ఎలా రాశారు? అంటే ఎన్ని గంటలకు మ్యారేజ్ అయిందండి? మార్నింగ్ 6:30, 7 అయిపోయింది. అంటే నేరుగా ఇక్కడికే వచ్చారా? అన్ని చూసుకొని అన్ని సంఘాలు చూసుకొని ఇక్కడికే రావాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 9:30కి ఇక్కడ చేరుకున్నాము. 9:30 తర్వాత తనని లోపల అలౌ చేశారు. అన్ని చెకింగ్ అయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యింది. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు బయట వస్తుంది, ఎగ్జామ్ రాసి ఇప్పుడు బయట వస్తుంది. మీకే హ్యాట్సప్ చెప్పాలి. పెళ్ళైన తర్వాత అంటే మీ వైఫ్ ని ఆ ఎగ్జామ్స్ కొనేటువంటి కమిట్మెంట్స్ ఆమెకి ఎంకరేజ్ చేసినందుకు నిజంగా హ్యాట్సప్ సార్. అంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారా మేడం ముందుగా మీరు? ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఎగ్జామ్ పెట్టారు కదా, ముందుగా ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్లీ అది ప్లాన్ లోనే ఉంది కదా, 23rd ఎగ్జామ్ అని. 23rd మ్యారేజ్ అని కూడా ఫిక్స్ అయిపోయింది నవంబర్ లోనే. ఎగ్జామ్ ఎలా టఫ్ గా వచ్చిందా? లేదు, బాగానే వచ్చింది, బాగానే ఉంది. ఇంకా మిగతా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో నాకు తెలియదు. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. చూస్తున్నాం కదా, ఇద్దరు వధూవరులు కూడా ఎగ్జామ్ హాల్కి వచ్చారు. అయితే ఆమె పేరు నమిత. ఇవాళ ఉదయం మ్యారేజ్ అయింది, చిత్తూరులో మ్యారేజ్ అయిన తర్వాత ఆమె నేరుగా పరీక్షా హాల్కి వచ్చింది. ఇక్కడే ఎగ్జామ్ రాశారు, మహిళా డిగ్రీ కాలేజు. అయితే పరీక్ష రాసిన తర్వాత నేరుగా తన భర్తే ఆమెని తీసుకెళ్ళి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అంటే ఉదయం వివాహం అయిన తర్వాత నేరుగా పరీక్ష ఉందని చెప్పి అప్పటికే అంటే అలా సడన్ గా ఇది గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టారు కాబట్టి ఆమె ఎలాగైనా సరే ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె ఏపీలో హాట్ టాపిక్ గా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కమిట్మెంట్, అదే రకంగానే తన భర్త కూడా కొంత ఎంకరేజ్మెంట్ ఉండడంతో ఈ పరీక్ష చాలా బాగా రాశానని చెప్పి ఆమె కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.